శ్రీహరి గారి సినిమా అనుకుంటా, అందులో ఒక ఆత్మవిశ్వాసాన్ని గుండెల నిండా యువతకు మనిషి అన్నవాడికి ఎవరికైనా కానీ ఇప్పటిదాకా కూడా ఒక అద్భుతమైన పాట సార్. అసలు ఒకటే జననం. అసలు ఈ పాట విన్న తర్వాత ఎవరు ఆత్మహత్య చేసుకోరు. అక్కడి నుంచి బయటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి చాలా వరకు. అట్లాగే ఎక్కడన్నా నిరాశపడ్డ వాళ్ళు కూడా సెకండ్ టైం మళ్ళీ దాన్ని అటెంప్ట్ చేసి గెలుచుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఉంటారు కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమి ఉంటాయి కదా, పోటీ పరీక్షలు ఉంటాయి కదా, అది ఐఏఎస్ ఐపీఎస్ ఇంకేదో గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవన్నీ ఉంటాయి కదా. వీళ్ళందరూ నాకు చెప్పిన మాట అన్నమాట. అద్భుతం. మేము ఇవాళ లండన్లో ఉన్నాము అంటే, నాకు ఈ రాయల్ ఫెలోషిప్ వచ్చిందంటే, మరి సార్ మీ ఒకటే జన్మం పాట మేము డిటిపిలో చేసుకుని గోడకి అతికించుకునే వాళ్ళం సార్. చదువుకుంటూ పడుకునే వాళ్ళం, మళ్ళీ చదువుకుంటూ లేచేవాళ్ళం అండి. ఇట్లా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న అవమానం నుంచి వచ్చిన పాట ఇది. సినిమాలో వాళ్ళు సన్మానం చెప్పారు, నేను దాన్ని కలిపాను. ఓకే ఓకే. అంటే వచ్చిన తొలి రోజులలో మద్రాసులో సార్ మనం వచ్చిన ప్రాంతాన్ని ఏదో అంటే వెనుకబడ్డ ప్రాంతం అన్నట్టుగా, తెలంగాణ అంటే నల్గొండ అంటే కరీంనగర్ అంటే మీకేం రాయొస్తుంది పాటలు అనే ఒక ఎద్దేవా జరిగినప్పుడు ఎదురైంది. ఓకే, బాగా దుఃఖం వచ్చింది. ఆడికేదో జవాబు చెప్పా, మా కరీంనగర్లో మీరు అనద్దు, మా నారాయణ రెడ్డి గారు జ్ఞానపీఠ వాటి అంతే కదా. అప్పుడు పివి గారు ప్రధానమంత్రి, 16 భాషలు వచ్చిన పివి గారు మన ప్రధాని, మా వంగరయ్య, కరీంనగర్ జిల్లా వంగర, మీరు అట్లా అనొద్దు, నేను రాయకపోవడం అంటే మీకు ఇష్టం లేకపోతే పంపించాను, కానీ మీకు ఎవరికి రాయరాదు, మీ కరీంనగర్లోకి ఏం రాయేస్తాను అనడానికి మీకు హక్కు లేదు కదా, మీరు చూస్తున్నారు కదా మహానుభావుడిని అని చెప్పి సమాధానం ఇచ్చొచ్చాను. కానీ ఒక చిన్న అవమానం ఉంటుంది కదా, అంతే కదా, ఎక్కడో మనసు మూలల్లో ఆ కొలి అది కెలుకుతా ఉంటే అప్పుడు నేను ఇంకా టీచర్ జాబ్ని పూర్తిగా వదిలిపెట్టిన స్థితిలో. ఓకే ఓకే. అప్పుడు మా మిస్సెస్కు చెప్పి ఇది ఇట్లా వాళ్ళు నన్ను ఇట్లా అన్నారు అంటే అని కొంచెం టపటప ఏంది, నేను ఇక్కడ వచ్చాను కరీంనగర్లో ఏ కలెక్టర్ వచ్చినా కూడా నన్ను పిలిచి మాట్లాడమంటారు, మంచి స్థాయి ఉంది ఇక్కడ టీచర్గా, మనకి ఏంది సినిమా ఎందుకు అవసరమా అని నేను అనిపించింది. అన్నాను ఆవిడతో, నేను వెళ్ళను అని. అంటే ఒసేరామలం వచ్చిన తర్వాత చెప్తున్నా ఇది. ఓకే ఓకే. వచ్చిన తర్వాత కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటాయి, ఉండకూడదు యాక్చువల్గా నిజానికి, కానీ ఉంటాయి, కొన్ని ఉంటాయి అన్నప్పుడు. మళ్ళీ ఒక 3-4 రోజుల తర్వాత మా మిస్సెస్, నీ పాట విన్నాక అన్నాడా వినకముందు అన్నాడా? మంచి మాట చెప్పండి. అంటే వినలేదమ్మా, పోగానే వాడు ఇలా అన్నాడు. నీ పాట గురించి తెలియనోడికి, నీ పాట విననోడికి వాడేదో అంటే దాని నువ్వు అది ఒక లక్ష్మణ రేఖలా భావిస్తారు ఎవరన్నా ప్రపంచంలో. అది మన సుగ్రీవాజ్ఞన. ఆడికి ఏమెరికనే ఎవడు అన్నాడు, గొప్ప ఓదార్పు మాట నిజంగా. అప్పుడు నిజమే కదా, వి డూ సంథింగ్ అనుకున్నప్పుడు నాలో మెదిలిన పల్లవి ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు, బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బతుకు. అది నా లోపల అలవోకగా కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఎదురేది రాని, ఏమైనా కానీ ఆగిపోవద్దు, ఓడిపోవద్దు, నిద్ర నీకొద్దు, నింగి నీ హద్దు అయిపోయింది కదా. ఇలా నేను అనుకున్నటువంటి ఒక అక్షర సముదాయం కరెక్ట్గా నాకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇక్కడ కుదిరింది అనుకున్నాను. అక్కడ బుల్లెట్ దిగింది. తర్వాత ఏమన్నారు సార్, ఆ పాట వచ్చిన తర్వాత ఏమన్నా రెస్పాన్స్ ఉందా ఇక్కడ నుంచి? చాలా పెద్ద రెస్పాన్స్ కదా, చాలా పెద్ద రెస్పాన్స్. మిమ్మల్ని అంటే కరీంనగర్ వాళ్ళకి అన్న వాళ్ళ నుంచి? అయ్యో, మళ్ళీ అతనే దాసరి గారికి నేను చెప్పాను, సార్ ఇతను ఇలా అన్నారు సార్, వాడికి బ్రెయిన్ లేదరా బాబు, వాడికి నీ గురించి ఏం తెలుసురా వాడికి అన్నాడు. మళ్ళీ నాకు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు నేను దాసరి గారి దగ్గరికి వెళ్ళాను. లక్కీగా విచిత్రంగా వాడు అక్కడే ఉన్నాడు. అది గురుగారు ఇట్లా అంటే తెలిసిన రారా బాబు అని ఆయన ఫోటోలు తెచ్చడం అంతా చేసినాడు. చేస్తే ఇతను అంటున్నాడు, గురుగారు నేను మొదలే అనుకున్నాను గురుగారు ఇతను ఏదో సాధిస్తాడు అనగానే దాసరి గారు, నువ్వు అనుకుని పక్కా అనుకుని ఎందుకంటే నాకు తెలిసి కదా అన్నాడు. అది బాగా నవ్వుకున్నాం మేము. అవును గురుగారు, కాలం గొప్పది సార్ నిజంగా.
డెఫినెట్గా చాలా గొప్పది. అందుకని ఎప్పుడైనా మనకు జరిగిన అవమానానికి థ్యాంక్స్ చెప్పాలమ్మా. డెఫినెట్గా థ్యాంక్స్ టు దెమ్. మనల్ని అవమానించిన వాళ్ళని మనం థ్యాంక్స్ చెప్పకపోతే మన లోపల ఈ ఆవేశం రగులుకోదు. అవును. ఇవన్నీ నా మీద వర్క్ చేసినాయి. అవును.